హాయ్ హలో నమస్తే అండి. ఈ యొక్క వంకి డిజైన్ అనేది మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇట్లా వంకలు మూలలు ఉన్న డిజైన్ని ఎట్లా కుట్టుకోవాలనే విధానాన్ని చూపిస్తానండి. ఇప్పుడు మనం వచ్చేసి లైనింగ్ దీనికి సెంటర్ అటాచ్ చేసుకోవాలండి. ఇట్లా ఇక్కడ నుండి నెక్కు ఇక్కడ వరకు సెంటర్కు ఫస్ట్ లైనింగ్ సెంటర్ అటాచ్ చేసుకొని మనం చిన్న కుట్టు పెట్టుకోవాలండి. పెద్ద కుట్టు పెడితే ఇక్కడ మనం కత్తిరించినప్పుడు మూల కట్ అయ్యి ఒకవేళ తెగే అవకాశాలు ఉంటాయి, లైఫ్ ఉండదు. కాబట్టి చిన్న కుట్టు అంటే 1 పాయింట్ 1.5 పాయింట్ అంతకంటే ఎక్కువ ఉండదండి. ఇప్పుడు చూడండి, చిన్న కుట్టు పెట్టుకొని ఇట్లా కుట్టద్దు మిషన్, ఇంకా తక్కువ చిన్న కుట్టు పెట్టుకోవాలండి. 1 పాయింట్లో పెట్టుకుంటే కూడా బెటరే. ఓకే అండి. ఇప్పుడు మనం స్పీడ్గా కుట్టినప్పుడు వంకలు బరాబర్ వస్తాయి. చిన్న గుట్టు పెట్టుకున్నప్పుడు మూలలో బరాబర్ తీయనికి మనకు సూట్ అవుతుంది. పెద్ద గుట్టు పెట్టుకుంటే స్పీడ్ ఉరికి ఏమైందంటే మీకు ఆ మూల అనేది కరెక్ట్ రాదు. మళ్ళీ మనం కత్తెరతో కట్ చేసినప్పుడు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ లైఫ్ రాదు, బ్లౌజ్ లైఫ్ రాదు. మనం బ్లౌజ్కు లైఫ్ రావాలి, మంచి షేప్ రావాలంటే చిన్న గుట్టు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఒక్క పాయింట్ పాదం కూడా ఒక్క పాయింట్ లేపుకుంటే తొందరగా రౌండ్ తిరుగుతుంది. రౌండ్ తిరగాలంటే ఒక్క పాయింట్ పాదం లేపుకొని మిషన్ రన్నింగ్లో ఉండాలి. ఒక పాదాన్ని ఒక పాయింట్ ఇట్లా లేచే విధానం ఒక్కటే పాయింట్లో లేపాలి. పాదాన్ని లేపుతూ మనం తిప్పేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇదండి భుజం ఖర్చుకు ఇది మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. ఇందులో వచ్చిన లూజుని ఇటు పక్కకు తీసుకోవాలి. కింద లైనింగ్ సాఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సైడ్ కూడా స్టార్ట్ చేయాలి. కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకుంటే ఇప్పుడు రౌండ్ తిప్పిన కడాల కత్తెర ముక్కుతోటి పుస్తకం కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఏం వదలొద్దు. దారం మనం ఎక్కడైతే మూల వచ్చిందో ఆ మూల ఇగో ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి. ఇట్లా దారం తెగకుండా దారం దగ్గర కట్ చేసుకోవాలి. లెంత్ చూసుకోవాలి. చూడండి, ఏ బిళ్ళకి ఆ బిల్లని ఫస్ట్ మనం బయటికి నొక్కాలి. నొక్కిన తర్వాత మళ్ళీ స్క్రూ డ్రైవర్ పెట్టి దాన్ని సాఫ్ చేసుకుంటూ ఆ రౌండ్ షేప్ ఎట్లుందో దాని మీదనే కుట్టేసుకుంటూ రావాలి. దాని మీద అంటే వర్క్ మీద పడద్దు. ఇట్లా మొత్తం ఈ బిల్లలు బయటికి ఏలుతోటి అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఏ బిల్లకి ఆ బిల్ల నీట్గా బయటికి అనాలండి. లేకుంటే మనం కుట్టేటప్పుడు అనుకున్నా ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూడండి, చూపిస్తా. మూలం నుంచి వెళ్ళిపోతే కుట్టు కనబడుతుంది కాబట్టి మూలం నుంచి వెళ్ళిపోకుండా ఏ బిల్ల కాబిల్లో మనం చూసుకొని లైనింగ్ని లోపల నుండి బయటకు ఉంచుకుంటూ పైది ఒరిజినల్ని ఇట్లా పైకి అనుకుంటే బిల్ వస్తుంటుంది. ఒక్కొక్క బిల్లని సాఫ్ చేసుకుంటూ రౌండ్లో కుట్టేసుకోవాలి. ఇలా షేప్ రాలేదు కనుక స్క్రూ డ్రైవర్ తోటి బిల్లని ఇట్లా నొక్కుకుంటూ కుట్టవలసి వస్తుంది.
బిల్ల ఇట్లా ఎందుకు ఆగుతుంది అంటే చిన్న కుట్టు పెట్టడం వల్ల బిల్ల అనేది కరెక్ట్ ఆగుతుంది, అది లెంత్ అది ఊడిపోకుండా గట్టిగా అవుతుంది. ఇది ఉంటుంది. ఇట్లా అండి ఈ విధంగా వస్తుంది. ఏ బిల్ల బిల్ల ఇట్లా వస్తుంది. మీకు లైనింగ్ కూడా సాగదు, బరాబర్ వస్తుంది. ఏ మూల ఆ మూల నీట్గా కనబడుతుంది. థ్యాంక్ యూ అండి.